ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్తే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ లోనే చెప్పాలి. కరెక్ట్ రూటేనా? షార్ట్ కట్ అన్నా ఇది. అవునే. డియర్ వాల్మీకి గారు, నేను మీ రెంట్ అరేంజ్ చేయడానికే వెళ్తున్నాను. దయచేసి నా కోసం మీరు వెతకండి. ఇట్లు తరుణ్. ఇదేంట్రా సూసైడ్ లెటర్ లా ఉంది? చూసినావు కదన్నా, మేము చెప్తే నమ్మలేవు కదా. నన్ను ఇరుగు ఇట్లా లెటర్లు పెట్టి మమ్మల్ని ఉల్లుగాలని చేస్తున్నా అన్నా. ఇక నీ మాట కూడా నమ్మన్నా మేము. ఆ ఇల్లు నాది. దానికి చెక్కు చెదిరిందో నీ చెక్కు తీస్తా. అది కాదన్నా, మొన్న గిట్లాగే బ్యాచిలర్ పోరలు రెంట్ ఇవ్వకుంటే ఆ ఇంటి ఓనర్ తలుపులు బలగొట్టి లోపల సామాన్ తీయబోతే ఆ పోర లోపలనే ఉన్నారన్నా. గట్లాగే గీడుగా లోపల ఉన్నాడేమో అంటే తలుపులు బలగొడుతున్నా. సినిమా స్టోరీలు చెప్తున్నావా? అయితాడు ఇంకా మనకు చిక్కడు దొరకడు. ఒకవేళ వాడి ఇంట్లో లేకపోతే నా ఇంటి తలుపులు బలగొట్టాయి బిరమాట అయిపోతాయి. గొప్ప థాట్ వచ్చిందిరా. ఐశ్వర్య రాయ్ బాగుందా? నేను చెప్పింది ఫైదా అయింది కదన్నా? ఫైదా అయింది గాని మీ ఇల్లు ఎక్కడరా? మా ఇల్లు ఎందుకన్నా? మా తలుపులు పగలగొట్టావు కదా. నీ ఇంటి తలుపు నేనేం బలగొట్టినా? నువ్వే ఉయ్యన్ని తన్ని బలగొట్టా. ఏంటి ఇంకా అబద్దాలతో రెచ్చిపోవాలి. అప్పుడు ఒక ఆడపిల్లడు, ఇద్దరు కావుల పిల్లలు పుట్టేస్తారు. ఎవడరా నువ్వు? నువ్వు నువ్వు పోలీసువా? కాదు, దొంగనన్నయ్య. దొంగవా? మరే దొంగ. ఇదిగా నేను ఇల్లు చూసుకుంటాను, నువ్వు పక్కిల్లు చూసుకోయే. పక్కింట్లో అన్ని డూప్లికేట్లు వాళ్ళ ఆవిడతో సహా. అన్నయ్య నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేస్తూ దొరికిపోయావా? దొరికిపోయిన తమ్ముడు. సామాన్లన్నీ మూట కట్టాను. శివరాకర్లో మృదంగం కనిపించింది. మనసు అప్పుకోలేక. అది నువ్వు వాయించుంటా, వాళ్ళు నిన్ను వాయించుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎలా చెప్పగలిగా? నేను దైవ అజ్ఞానసారం తమ్ముళ్ళే. ఓహో రా చెప్తా. తమ్ముడు నువ్వు కూడా దొంగతనానికి వచ్చావు కాబట్టి దోసుకున్న దాంట్లో ఫస్ట్ 50 నాది, సెకండ్ 50 నీది. అలాగే అన్నయ్య. ఫస్ట్ 50 ఈ టీవీ నాది, సెకండ్ 50 ఈ రిమోట్ నీది. ఈ ఫ్రిడ్జ్ నాది. దీనిలో ఉన్న రైసు కూరలు నావి. కరెక్ట్ గా చెప్పు. ఈ వాషింగ్ మిషన్ నాది. ఈ మాసిపోయిన లంగా నాది. భలే క్యాచ్ చేశా అన్నయ్య. ఇక నుంచి ఫస్ట్ 50 నాది, సెకండ్ 50 నీది. అలాగే ఏమన్నా ఇక్కడ
ఫస్ట్ 50 ఈ బండి తాళం నీయి, సెకండ్ 50 బయట నా బండి నాది. ఈ పువ్వులు నాయి, ఫ్లవర్ వాజ్ నీది. అలాగే ఈ బీరువా నాది. ఇందులో డబ్బు నగలు నాయి. ఆ గది నీది, అందులో ఉన్న మిస్సెస్ నాది. అలాగే అలాగే. ఒరే ఆ ఇంటికి టాటాస్ కూర్చే. వద్దు DCM తీసుకొచ్చాయి. వస్తా తమ్ముడు. అయ్యయ్యో, నా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అయ్యయ్యో సామానంతా ఏమైందండి? మన ఇంట్లో దొంగ పడ్డాడే. నేను చెప్పిన అబద్ధాలకు వాడికి మతిపోయింది. పోయింది మతి కాదండి, మన ఇంట్లో సామాను. ఎందుకు అలా బాధపడతా? రేపు పొద్దున మనకు ఆడపిల్ల పడితే కోడూరు బుల్లెంకా మాస్తి మందే కదా, దాంతో పోలిస్తే పోయింది అంతే. మన వాటకి ఇది వచ్చింది. ఏం సార్ బస్సు కోసమా? కాదురా, ట్రైన్ కోసం. ఎక్స్క్యూజ్ మీ, ఈ పర్సు మీదేనా? థ్యాంక్ యూ. నాది కాదురా, నీదే అయ్యి ఉంటది. కరెక్ట్ గా చెప్పారు. టాటా. ఎంత మనిషిలో ఉన్నాడే. నమస్కారం సార్. ఎవడరా నువ్వు? నేను ఎవరో తర్వాత చెప్తాను, అందాక ఇది ఉంచండి. అమ్మ వచ్చేస్తున్నాను. ఎస్, ఈ దొంగ నోట్లే. మేం చేస్తున్న మనిషి ఈ డబ్బు నీకు ఇచ్చి జంప్ అయిపోయాడు అన్నమాట. నాకెవరో లేదు, ఈ నాయే. అబద్ధం సార్, ఇప్పుడే ఎవరో ఒక అతనిచ్చి వెళ్ళిపోయాడు. నల్ల కొట్టేసావేటి? నా మిసెస్ కాబట్టి. నేను నీ పెళ్ళానా? అంత కోపం ఎందుకే? మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వచ్చేస్తాను. ఏ వండుతావు? అయితే నువ్వు తినేసి పడుకో, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. ఏడు మాస్టర్ ఏడు ఆడుతున్నారు ఇందాక. ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది బాయ్? నాకు ఒకటి ఇవ్వాల్సిన పని ఏంటండి, నాకు సొంతంగా ప్రెస్ ఉంది. ప్రెస్ మెయింటైన్ చేస్తున్నావా? లేకపోతే క్వాలిటీ బాగుంటం లేదా? అవునరే, ఇప్పటి వరకు దొంగ కరెన్సీ ఎంత ప్రింట్ చేసావా? ఓ 25 లక్షల దగ్గర నుంచి 50 లక్షల దాకా ఉంటుంది. క్యాష్ తో ఏటు కొన్నావు? ఫిలిం సిటీలో ఫ్లాట్ కొన్నాను. క్యాష్ తో ఏటు కొందాం అనుకుంటున్నా. ఓల్డ్ సిటీలో సైట్. ఎక్కడికక్కడ సైట్లు కొంటున్నావంటే నీ వెనకాల చాలా మంది ఏజెంట్లు ఉండే ఉంటారు. నిన్ను ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్లి కోటింగ్ ఇస్తే మొత్తం నెట్వర్క్ అంతా బయటకు వచ్చేస్తుంది. కానిస్టేబుల్స్. అబ్బా, గడ్డ బాగుంది. ఏ ఆయిల్ రాస్తారండి? ఫినాయిల్. వెరీ గుడ్. ఇంటికి వెళ్ళాక నేను ట్రై చేస్తాను. ఇంతకీ ఏం దొంగతనం చేశారు? 2 మీటర్ల బ్రా. వెరీ బ్యాడ్. ఇంత చిన్న దొంగతనానికి అరెస్ట్ చేశారా? ఆ బ్రా ఓ బ్యూటిఫుల్ అంటే ఒంటి మీద ఉంది. వీడితో డిస్కషన్ రా ఏంటి? సీక్రెట్స్ మాట్లాడుతున్నానండి. ఐఎస్ఐ ఏజెంట్ తో సీక్రెట్సా? హైదరాబాద్ ఐఎస్ఐ బ్రాంచ్ కి మేనేజర్ నేనే కదా. అదేదో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ అన్నట్టు మాట్లాడుతున్నావేట్రా? నువ్వు ఒట్టి ఫేక్ కరెన్సీ గాడివి అనుకున్నాను, కానీ నీకు పాకిస్తాన్ తో కూడా లింకులు ఉన్నాయన్నమాట. ఒక పాకిస్తాన్ ఏంటండి, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కబ్రస్తాన్ అన్ని మావే కదండి. అంటే హైదరాబాద్ గోకుల్ చాట్ లో బాంబు పెట్టించింది నువ్వేనా? పెట్టించలేదు, నేనే పెట్టాను. మరి లుంబిని పార్క్ లో బాంబు పెట్టింది కూడా నువ్వేనా? నేను పెట్టలేదు, పెట్టించాను. మరి మక్కా మసీద్ లో బాంబు పెట్టింది నేనే. ఎందుకు పెట్టావురా? పేల్తాయని. చెప్పరా, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ బాంబులు ఉన్నాయో చెప్పు. హోల్సేల్ గా అయితే సుల్తాన్ బాజార్ లోని, రిటైల్ గా అయితే కోటిలో. ఎందుకు అలా పిచ్చుకొక్కలారుతావు? ఏంటి పోలీసులు అంటే కనబడుతున్నారా? చంపేస్తున్నాండి బాబు. చెప్పు, ఇంకా నీ టీములో ఎవరెవరున్నారు చెప్పు. అమ్మా అమ్మా అమ్మ కూడా ఉందా? అబ్బా అబ్బా అబ్బ కూడా ఉన్నాడా? చెప్పు చెప్పు. వీళ్ళంతా ఎక్కడెక్కడున్నారో చెప్పు. షూటింగ్ లో ఉన్నారు. షూటింగ్ లోనా? షూటింగ్ లో ఎవరిని లేపేస్తున్నారా? ఎవరిని లేపట్లేదు, స్టెప్పులు వేస్తున్నారు. స్టెప్పులా? స్టెప్పులేట్రా? అసలు పేర్లేట్రా? మహేష్ బాబు, ఇలియానా. సార్ ఈడు అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడతారని అబద్ధాలు వర్తం చేస్తున్నాడు సార్. అది తెలియక మీరు అనవసరంగా బుక్ అయిపోయారు సార్. ఈడొకడు కరెక్ట్ టైం చూసి ఫోన్ చేస్తాడు. హలో ఏవయ్యా, ఈ రోజైనా మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా లేదా? ఈ రోజు ఏంటంటే రోజు పోసుకుంటది ఏంటి నీళ్ళు? నేను అడుగుతుంది మీ ఆవిడ కడుపు వచ్చిందా లేదా అని. కడుపు కాదు కదా, కడుపు నొప్పి కూడా రాలేదు. నాకు మాత్రం నొప్పులు వస్తున్నాయి. మిరాకిల్, కంగ్రాట్స్. ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు తెచ్చావయ్యా? నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకో. ఊరుకోండి, నొప్పులు అంటే డెలివరీ నొప్పులు కాదు, మరి దెబ్బలు తిన్న తర్వాత వచ్చి. అబ్బా, ఎప్పుడు అడిగినా సరే అన్ని బ్యాడ్ న్యూస్లు చెప్తావేటయ్యా. అసలు నువ్వు గుడ్ న్యూస్ చెప్తావా లేదా? అంత తొందరపడకండి, నన్ను టెన్షన్ పెట్టి మీరు టెన్షన్ పడకండి. ఉంటా.
నేను తుమ్మితేనే ఇది పేలిపోయింది ఏమిటి? అంటే అంత స్ట్రాంగ్ గా తుమ్మానన్నమాట. షటప్! అది నీ తుమ్ము మహత్యం కాదు, నా కన్ను మహత్యం. మీరా? కాదు, ఇంకొకడిని నా వేషంలో వచ్చాను. కాదండి, మీరే. మరి నేనే కదా. మళ్ళీ మీరా అని అడుగుతావేంటి? నీకు అసలు బుద్ధుందా, జ్ఞానం ఉందా, ఇంకితం ఉందా? నువ్వు బయటికి రా. కమౌట్, బాహరావు, వెళ్ళి వా రా బయటికి. ఇప్పుడు చెప్పు. మహాప్రభు మన్నించండి, ఏమిటి ఇలా వచ్చారు? ఇలా కాకపోతే బట్ట లేకుండా రమ్మంటావా? నీది సిగ్గులేని జన్మ అయితే నాది అంటే అనుకుంటున్నావా? మళ్ళీ తప్పైపోయింది. నా ఉద్దేశం ఎందుకు వచ్చారు అని. ఎందుకు వచ్చారు అని నన్ను అడుగుతావా? పని వాళ్ళతో వేగలేక చస్తున్నాను. ఇంటి పనులు ఏ టు జెడ్ చేసి పెట్టడానికి జపాన్ నుంచి ఆటోమేటిక్ మాట్లాడే బొమ్మ ఒకటి తెప్పించమని 3 నెలల క్రితం 3 లక్షలు ఇచ్చాను. ఆ బొమ్మ సంగతి ఏం చేశావు? ఆ బొమ్మ పంపించమని జపాన్ కంపెనీకి ఆర్డర్ పెట్టానండి. ఇంట్లో అన్ని పనులు చేస్తూ సొంతంగా ఆలోచించడం, మాట్లాడడం చేయగల బొమ్మ తయారు చేయడం మాట్లా ఎంత కష్టం. ఆపై అక్కడికి. ఇతర దేశాల వాళ్ళకైతే కష్టం, జపాన్ వాడికి ఏం కష్టం? ఆ మాట నిజమే. ఏమిటి నిజం? జపాన్ వాడైతే మాత్రం వాడేమన్నా దేవుడా చటుక్కున బొమ్మను సృష్టించడానికి? మాట్లాడే బొమ్మ, అందులో సొంతంగా ఆలోచించగల బొమ్మను చేయడం ఎంత కష్టం? ఇందాక ఈ ముక్క నేనన్నాను. అట్లాంటి ముక్కలు నేను అనాలి, నువ్వు అనకూడదు. క్యారెక్టరైజేషన్ దెబ్బతింటుంది. ఇది నిజం. ఏమిటి నిజం? ఎవరు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. నీ మాట నీ ఇష్టం, నా మాట నా ఇష్టం. బొమ్మ రాగానే కబురు చేయి, వస్తా. ఓరి దేవుడు, వీడి గన్లో తోటాలు, నోట్లో మాటలు, ఏది పేలినా తట్టుకోవడం కష్టమే. అమ్మో అమ్మో చచ్చాను. ముందే షేడింగ్ చెప్పాను కదండి. నీ బొంద బ్రేక్ రేసుగా ఆపచ్చుగా. నా సైకిల్ కి బ్రేకులు లేవు. బ్రేక్ వేయించుకు సాగొచ్చుగా. దానికి బ్రేక్ ఎలర్జీ. బ్రేక్ ఎలర్జీ? సైకిల్ కి ఎలర్జీ ఏంట్రా? బ్రేకులు వేయాలని ట్రై చేసి షాక్ కొడుతుంది సార్. గాడి గుడ్డేం కాదు, నేను వేస్తాను చూడు. బ్రేక్ పేరు చెప్తానే షాక్ ఉంటుంది. అదే నా సూపర్ సైకిల్ కి సూపర్ స్పెషాలిటీ. ఏడ్చేవులే, డెలివరీ చేయాల్సిన సరుకులు చాలా ఉన్నాయి, లోపలికి పో. అలాగే జాగ్రత్త, మెలిగిలావండి. అంతే అంతే. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదే జపాన్ నుంచి వచ్చిన బొమ్మ. ఈ బొమ్మ చేసే పనులన్నీ చెప్పాను కదా. ఏమైనా జపాన్ వాడి తెలివే తెలివి. ఏంటి బోర్డు తెలివి? మనిషి చేసే పనులన్నీ చేస్తూ సొంతంగా ఆలోచించడం కూడా చేతైన బొమ్మని 3 లక్షల రూపాయలు తయారు చేయడం గొప్ప కాదేంట్రా? ఏంటి గొప్ప? నాకు పెళ్లి చేయండి. మనిషిని పోలిన బొమ్మలేంటి, ఒరిజినల్ మనుషుల్ని ఏడాదికి ఒకటి పైసా ఖర్చు లేకుండా సప్లై చేస్తా. నేనెంతో మోసుపడి ముచ్చటపడి జపాన్ నుంచి తెప్పించుకున్న బొమ్మ పగిలిపోయిందా? అవును సార్. అయితే నువ్వు పగిలిపో. కొంపతీసి గంపలేపేసాడా ఏంటి? నా బొమ్మ, నా బొమ్మ. జపాన్ నుంచి వచ్చిన ఈ బొమ్మ పగిలిపోయిందని ఆ మిలిటరీ వాడికి తెలిస్తే తుఫాన్లా రెచ్చిపోతాడు ఆయన. ముందు మాటలతోటి తర్వాత తోటాలతోటి నన్ను చంపేస్తాడా? ఏంటండి బొమ్మ పగిలిపోతే మంచి స్పీడ్ అడుగుతారండి? జపాన్ నుంచి వచ్చిన నా బొమ్మని బ్రేకు లేని సైకిల్ తో తగలబడితే ఏడవక నవ్వమంటావయ్యా. ఐడియా ఏమిటి? వీడిని వదిలేసి నిన్ను చంపనా? మిలిటరీ వాడి చేతిలో చావకుండా ఉండే ఐడియా చెప్పరా, చెప్పు. పగిలిపోయిన బొమ్మ అచ్చం మనిషి లాంటి బొమ్మే కదా. ఈ బొమ్మలాగా మా నాన్ని మిలిటరీ వాడింటికి పంపిస్తే సరే. ఈ సంవత్సరానికి ఇదే బెస్ట్ ఐడియా. నేను అంబవు, నువ్వు బొమ్మలా తయారై ఆ మిలిటరీ వాడి ఇంటికి వెళ్ళి యాక్ట్ చేయాలి. నువ్వు బొమ్మవి కాదు మనిషివి అని తెలిస్తే వాడు ముందు తుపాకీతో నిన్ను కాలుస్తాడు, ఆ తర్వాత దొరికితే నన్ను కాలుస్తాడు. చాలా జాగ్రత్త. రేయ్, ఈ బొమ్మని ప్యాక్ చేయండి. ప్యాక్ చేయండి. సార్ సార్, జపాన్ బొమ్మ తెచ్చాను సార్. లేకపోతే మీ షావుకారు దిష్టి బొమ్మ అయిపోయి ఉండేవాడు. ఓపెన్ ఇట్. ఎస్ సార్. అమ్మాయి ఝాన్సీ, ఝాన్సీ రామ్మా, మనం జపాన్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించిన బొమ్మ ఇదే. 100% నిజంగా మనిషిలా ఉంది డాడీ. మనిషిలా ఉంటావేంటి? ఇది అసలు మనిషే. మనిషిలా ఉన్నాక మనిషి కాక కోతి ఎలా అవుతుందండి? ఎందుకు అవదు? ఇప్పుడు నిన్ను గిరసబారిపోయిన మంగోలియా జాతి కోతి అంటే ఎవరైనా నమ్ముతారు? నిన్ను తిడుతుంటే నువ్వే నమ్మిస్తావే. నేను కదా సార్. మరి నేనా? అదే ఓవర్ యాక్షన్ అంటే. ఏమ్మా నువ్వు చెప్పు, వీడు కోతులు ఆగాడు. ఎగ్జాక్ట్లీ. ఏమిటి ఎగ్జాక్ట్లీ? ఆ మాటకు వస్తే మనము అంతే కోతుల్లో ఉంటాం. ఎందుకంటే మనం అంతా కోతులు ఉండే పుట్టాం గనక.
అయ్యి బాబోయ్, వీడితో ఎన్ని అవస్థలు పడతావో ఏంటో. వస్తారా? ఏ మంగోలియా, ఏమిటి నా బొమ్మతో గుసగుసలాడుతున్నావు? అబ్బే ఏం లేదు సార్, మేము వస్తాం సార్. వెళుతూ వస్తాను అంటావేమిటి? అదే వెళ్తాం సార్. వెళ్లకుండా ఇక్కడే ఉండి వెళ్తాను అంటావేమిటి? ఓరి నాయనో, ఓరి నాయనో అంటావేమిటి? I will shoot you, idiot. Out, get out, get out. డాడీ, ఈ బొమ్మ నిజంగానే మాట్లాడుతుందా? Yes. ఏ బొమ్మ మాట్లాడవే. టోషీబా టోషీబా, ఇవి జపాన్ బ్యాటరీలు. అదేనమ్మా, తనకు మాట్లాడే శక్తి ఆ బ్యాటరీలతో వచ్చింది అని ఈ టైప్ లో చెప్పింది. ఇంకేమైనా మాట్లాడా? అక్కాయ్ అక్కాయ్, ఛీ, నన్ను అక్క అంటుందేమిటి? నిన్ను కాదమ్మా, తన్ని ఆ కంపెనీ వాళ్ళు తయారు చేశారు అని అక్కాయ్ అక్కాయ్ అని చెప్పింది. ఈ బొమ్మకి జపనీస్ లాంగ్వేజ్ తప్పితే తెలుగు రాదా డాడీ? రాదమ్మా, ఎందుకంటే దీన్ని జపాన్ లో తయారు చేశారు కాబట్టి జపనీస్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. అలాగైతే ఎలా డాడీ? డోంట్ వర్రీ బేబీ, నేను సెకండ్ వరల్డ్ వార్ లో పనిచేస్తున్నప్పుడు ప్రపంచ భాషలని నేర్చుకున్నాను. అందులో జపనీస్ ఒకటి. చచ్చాం. ఎవరు చచ్చామన్నారు? నేను విన్నాను. నువ్వు విన్నావా? ఓ అమ్మడు, ఇప్పుడు ఈ బొమ్మకి జపాన్ భాషలో ఒక ఆర్డర్ ఇస్తాను, చూడు. ఖుతాషి హుమేతా కిష్ మషోకా, ఖుతాషి హుమేతా కిష్ మషోకా, ఖుతాషి హుమేతా కిష్ మషోకా. నీ అబ్బా తెలుగులో చెప్పరే. ఒరేయ్యా, నన్ను నీ అబ్బా అంటావా? బొమ్మవి కాబట్టి బతికిపోయావు, లేకపోతే కాల్చి పారేసండేవాడిని. ముందు బయటికి రా, బయటికి. నీకు తెలుగు వచ్చా? వచ్చు. తెలుగువాడు బొమ్మ ఆర్డర్ ఇస్తే తెలుగులో మాట్లాడే బొమ్మను తయారు చేయాలంత అసమర్థుడుగా జపానుడు. ఓకే, ఇదిగో నన్ను నీ అబ్బా ఒరే అలాంటి అనకూడదు. నా కోపం వస్తే నాటు పుట్టిన వద్దు, నీ కోపం రాకుండా నేను చూసుకుంటాను. బైది బై, మీట్ మై డాక్టర్ ఝాన్సీ, ఆటోమొబైల్ మెకానిక్ లో ఇంజనీరింగ్ చేసింది, మెకానికల్ షెడ్ పెట్టాలనుకుంటుంది. హలో హలో, ఈ జపాన్ బొమ్మ నాకు భలే నచ్చింది డాడీ. ఇదేంటి ముద్దిస్తే మోర్చిపోయింది బొమ్మ? ఏం లేదమ్మా, జపాన్ నుంచి దూర ప్రయాణం చేసి వచ్చింది కదా, అలసిపోయి ఉంటుంది అంతే. స్టడీ స్టడీ. వెరీ గుడ్ వెరీ గుడ్. డాడీ, ఈ బొమ్మకు పేరేం పెడదాం? అకాయ్ కంపెనీ వాడి చేత తయారు చేయబడి తోషిబా బ్యాటరీలతో నడుస్తుంది కాబట్టి అక తోషి అని పిలుద్దాం. అకతోషి అకతోషి. డాడీ, నేను ఒకసారి అకతోషి. అమ్మడు, నువ్వు పిలవద్దు, నేను పిలుస్తుంటా. అకతోషి, ఒరే అకతోషి, నాకు వచ్చి తలంటు పైరా. రాత్రి పుట్టి తలంటుకోవడం ఏంటి డాడీ? ఏ రాత్రిపూట తలంటుకుంటే ఏమిటా? పగలపూటే తలంటుకోవాలని రూల్ ఏమైనా ఉందా? ఉన్నా సరే, వాడు జపాన్ వాడు, నేను అన్ని దేశాలు తిరిగిన వాడిని. మాకు అలాంటి పట్టింపులు లేవు. రే నువ్వు రారా. చిలక కొరకుడు, అదృష్టం ఉండాలి. పొద్దు నుంచి ఇంట్లో పనులు చేయించి చంపావు, ఇప్పుడు నీకు తలంటలా చెప్తా. హెయిర్ రిమూవర్, నీ జుట్టు. అకతోషి, ఎంత బాగా తలంటున్నావురా అనుకుంటా గాని ఏ మాటకి ఆ మాటే. జపాన్ వాడు జపాన్ వాడే. నిలిపోసే నిలిపోసే. వెరీ గుడ్, very హ్యాపీగా ఉందిరా. అరే ఎంత బాగా తలంటావురా, అసలు తల మీద జుట్టేలేనంత తేలిగ్గా ఉంది. జపాన్ స్టైల్లో పోసాడండి. వెరీ గుడ్. అమ్మో, జపానోడు జపానోడే. ఏమిటి అలా అరిచారు? ఇంట్లోకి ఎవడో వచ్చాడు, నా వెనకాల. ఏమిటమ్మా నీకేమైంది? నాకేం కలదు డాడీ, మీ జుట్టంతా ఏమైంది? క్లీన్ చేయించా జపాన్ స్టైల్లో. ఓరడి మొహం మంద, ఇదేమిట్రా తలంటు పోయమంటే జుట్టంతా పోగొట్టి గుండు మిగిలించావు? మరి అదే జపాన్ స్టైల్ అంటే. ఇండియాడు కాబట్టి జపాన్ స్టైల్ తట్టుకోలేకపోయావు. పోతే పోయిందిలే ఏదో జుట్టు, ఈసారి ఒళ్ళు పట్ల. అమ్మో, నువ్వు తలంటు పోస్తేనే జుట్టు మొత్తం ఊడిపోయింది. నువ్వు కనుక భార్య మీద చేయి వేశావంటే అవయవాలన్నీ ఊడిపోతాయి, అసలే స్పేర్ పార్ట్స్ కూడా దొరకవు. నో, ఒళ్ళు పట్టాల్సిందే. అమ్మో అమ్మాయి, ఈ అకతోషి గారికి మూడొస్తే ఓ పట్టాన వదిలట్లేడు. వీడిని నువ్వు కట్టి లోపల పడేసేసాయి, నేను బయటికి వెళ్ళొస్తా. జాగ్రత్త. ఈ నడుము నొప్పి నన్ను ఎత్తుకుపోయేటట్టుందిరా. నువ్వు శీఘ్రంగా పోయి ఆ ఎదురు కాళ్ళ బొడతాన్ని తీసుకురా. కుర్రు ఆడి మధ్యన గాడిదైపోనాడు స్వామి. అయితే ఇంకా మంచిదిరా, గట్టిగా అదంతాడు లాగి వెళ్ళి
తోలుకురా గాడిద బుడతాండి అట్టగే స్వామి దండాలు స్వామి రారా రా కుర్రో కుర్రు నీకు 100 ఏళ్ళు బాబు ఇప్పుడే నా స్వామి నిన్ను తోలుకు రమ్మంటుండ్రు ఇంకా చూస్తూ నిలబడతావేవిరా ఇచ్చి తన్నరా గాడిద అంటాను కానీ గాడిదగా తంటే మీ నడుము నొప్పి పోదు స్వామి అసలు మీ నడుమే విరిగిపోతుంది నమ్మకుంటామా అది నిజమే అందుకే ముందు నన్ను మనిషిని చెయ్యండి స్వామి మనిషివిగా స్వామి నువ్వు నా పాలిట దేవుడు స్వామి దేవుడి అబ్బా వద్దురా రే బుడతా ఇప్పుడు కావాల్సింది నీ మొక్కులు కాదు తన్నులు తిరగడు స్వామి తంత తన్ను నూరేళ్ళు చల్లగా వర్తిల్లరా బుడతా ఎందుకు